హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనస్వి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఫాలో అయిపోయి మీరు చక్కగా చేపల పులుసు చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఓకేనా. నేను చేపలు తీసుకున్నానండి, 1/2 kg. ఓకేనా. ముందు నేను స్టవ్ ఆన్ చేస్తామండి. స్టవ్ ఆన్ చేసి ఒక చట్టి పెట్టుకున్నానండి. చేపల పులుసుకి చట్టి చాలా బాగుంటుంది, బాగా ఉడుకుతుంది ముక్క, ఇంకా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకని చట్టి ఉపయోగిస్తుంది మా అత్తగారు. అందుకని నేను ఈరోజు చట్టి పెడుతున్నాను. వేడెక్కింది కదండి, ఇప్పుడు ఆయిల్ వేస్తాను. కొంచెం వాటర్ ఉంది, శుభ్రంగా తీసేస్తానండి. వాటర్ ఉంటే నూనె సౌండ్ వస్తుంది కదా. కొంచెం ఆయిల్ వేస్తాను. ఒక 4-5 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. నూనె వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేసుకోవాలి. కరివేపాకు వేగింది అనుకున్నాక ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి ముక్కలు కోసుకొని వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది, అందుకని ఉప్పు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ కొంచెం ఎర్ర రంగు వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి.
అందుకోసం కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. అప్పుడు దాకా మనం చేద్దాం, ఎర్ర రంగు వచ్చేదాకా. ఓకే అండి, చూసారుగా ఇలా ఎర్రగా రావాలండి. ఎర్రగా వస్తేనే మనకి టేస్ట్గా ఉంటుంది కూర. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇంకొంచెం వేసుకుంటున్నాను, 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక నిమిషం బాగా వేయించుకుంటే ఆ వాసన అంతా పోతుందండి. ఇలా బాగా వేగాక ఇందులో ఒక టమాటా ప్యూరీ వేస్తానండి. ఒక 4-5 టమాటాలు నేను మిక్సీలో వేసుకొని దాన్ని ప్యూరీ చేశానండి. ఇలా చేస్తే మనకి పులుసుకి చిక్కదనం వస్తుంది, అలాగే మనకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. నీళ్ళుగా ఉండదు, ఇది చాలా చిక్కగా వస్తుంది పులుసు. అందుకని నేను ఇలా టమాటా ప్యూరీ చేస్తానండి. ఒక 4 కొంచెం పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీ చేస్తే మనకి గుజ్జు బాగా వస్తుందండి. చూసారు కదా, ఇలా చక్కగా వస్తుంది. ఇది ఒక 5 నిమిషాలు టమాటా కూడా మగ్గాలండి. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నానండి. అలాగే కారం మీ టేస్ట్ అండి, ఎంత తినాలంటే అంత వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసుకున్నానండి, మా 1/2 కేజీ చేపలకండి. బాగా మగ్గించుకోవాలండి. కారం ఉప్పు చాలకపోతే మనం లాస్ట్లో కూడా కలుపుకోవచ్చండి, కొంచెం చూసుకొని.
బాగా మగ్గాక ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు నేను లెమన్ తీసుకున్నానండి. అలా జ్యూస్ తీసాను, ఆ జ్యూస్ పోస్తున్నాను. ఈ జ్యూస్ కొంచెం బాగా ఉడకాలండి. ఇందులో ఒక జ్యూస్ మరీ పుల్లగా ఉందండి, అందుకని ఒక గ్లాస్ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పులుసు బాగా దగ్గరికి వచ్చింది, బాగా మరగాలండి. ఆ తర్వాత మనం చేపలు వేయాలి. అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూసారు కదా, ఇలా నూనె పైకి రావాలండి. నూనె పైకి వచ్చి ఇలా కొంచెం చిక్కగా రావాలి పులుసు. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఒక అర స్పూన్లో పంచదార వేస్తున్నానండి. పంచదార వేస్తే ఈ పులుసుకి పులుపు కొంచెం తగ్గి కమ్మదనం వస్తుందండి, బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలండి మనం. నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు చేపలండి. ఇవి చందవాలి. ఇవి కడిగి నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేసి పసుపు వేసి కడిగి పెట్టానండి. ఇది 1/2 kg అండి, వేస్తున్నాను. చేపలు వేసాం కదండి, 5 minutes ఉడకాలండి. ఈ పులుసులో బాగా మునిగేలాగా మనం చేసుకోవాలి. వీటిని ఈ ఉప్పు కారం అంతా ఈ పులుసుకి చేపలకి అన్నిటికీ పట్టాలండి. ఇలా ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేస్తే పులుసు రెడీ అయిపోతుందండి. వెయిట్ చేద్దాం 5 minutes. ఓకే అండి, చేపలు వేసాను కదా, 5 minutes అయిపోయింది. చూడండి, ఇలా పులుసు దగ్గరికి వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. ఉప్పు కారం అన్ని సరి చూసుకోండి మీరు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది ఓవాలు చేప అండి, అది చందవ అంటారు కదా, ఆ చేప. ముళ్ళులు ఉండవండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే తప్పకుండా మళ్ళీ చేస్తారు. అలాగే నా వంట నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.